ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన హృదయంలో ఒక మంచి కోరికను పుట్టించి దేవుడే దాన్ని తీరుస్తాడు. ఎందుకనంటే ప్రార్థిస్తున్న మనలో ఆయన జీవం ఉంది కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన యందు భయభక్తి గల మనుషులు పరిశుద్ధతలో పాలు పొందినవారు. అందుకని ప్రభువును మహింపరచాలనే కోరిక, ఆయనలోనే ఆనందించాలనే కోరిక వారిలో కలుగుతుంది. వీరు దానియేలు వలె ఆసక్తి కలిగి ఉంటారు. దేవుణ్ణి మహింపరచాలని, అలాగే ప్రభువారు వారి ఆసక్తి చొప్పున ప్రభువారు వారి ఎడల తన కార్యములు జరిగిస్తారు. పరిశుద్ధమైన కోరికలు చిన్న చిన్న పిందలు లాంటివి. అవి కాయలుగా మారి పరిపక్వం చెందే వరకు దేవుడు ఆ చెట్టును పోషించి సంరక్షిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారు తాము పరిశుద్ధులుగా ఉండాలని, అలాగే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని, అలాగే ప్రభువును మహింపరచాలని కోరుకుంటారు. అయితే లేఖనాన్ని బట్టి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని తప్పించును అని లేఖనం చెప్తుంది. అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి అవసరాలు ఉంటాయి. వీరికి కొన్ని వస్తువులు కావాలి. వీరికున్న భారాలను బట్టి సహాయం కావాలి. దిక్కుతోచని పరిస్థితుల్లో వీరికి దేవుడి నడుపుదల కావాలి. ఒకవేళ నిరాశ కలిగిన పరిస్థితులలో విడుదల కావాలి. అలాంటప్పుడు గట్టిగా ఏడ్చి కన్నీరు కార్చి ప్రభువుని అడిగినప్పుడు పైన చదువుకున్న లేఖనాన్ని బట్టి, తన వాగ్దానాన్ని బట్టి ఆయన వారి మొర్ర ఆలకించి అన్ని విధాలుగా వారికి సహాయం చేస్తాడు. అందుకని ఆయనకి మనం భయభక్తులు గలవారమైతే దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనం దేవునికి మొర పెడితే ఖచ్చితంగా సహాయము దొరుకుతుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము అడిగిన దానికంటే అత్యధికంగా నిచ్చే గొప్ప దేవుడుగా మీరు మా జీవితాల్లో మేము మంచి వాటిని కోరుకుని వాటి కొరకు మీ దగ్గర ప్రార్థించి మీరిచ్చే వాటిని బట్టి మిమ్మల్ని మహింపరచగలిగిన జీవితాల్ని మీరు మాకు అనుగ్రహించండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలను, వీరి కుటుంబాలను, వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరతలన్నిటిలో మీరు సహాయం చేయమని మా ప్రార్థన విన్నారు. సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.